కేసీఆర్ గారిని కాదనుకునే మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. కేసీఆర్ని మర్చిపోయే విధంగా మీరు పనిచేయండి. కానీ కేసీఆర్ని చరిత్రలు లేకుండా చేస్తా, ఆయన జ్ఞాపకాలు గుర్తులు లేకుండా చేస్తా, నువ్వేం చేస్తావు, ఏం చేయగలుగుతావు? ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అనే విషయాన్ని ఈ ప్రజలు మర్చిపోతారా? ఈ జనరేషన్ మర్చిపోతారా? రేపటి జనరేషన్ గుర్తుండదా? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని మర్చిపోయినామా? ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఎవరు అని అంటే చరిత్రలో రాసి ఉంటుంది కేసీఆర్ అని. ఎప్పుడు వచ్చింది అంటే 2014. దానికి పోరాటం ఎవరు చేసినట్టే కేసీఆర్. దానికి త్యాగం ఎవరు అంటే త్యాగం చేసిన మామూలుగా ఎంతోమంది యువకులు. దీనికి ఎవరు ముందుండి పోరాటం చేసిందంటే కేసీఆర్. కాబట్టి ఏది చరిత్రని మనం మరిపేద్దాము తుడిపేద్దామని అంటే అది సాధ్యపడే విషయం కాదు. రేవంత్ రెడ్డి కలలు కంటుండు. ఆయనకున్న కాల వ్యవధి అంతా 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయిపోయింది. మిగిలిన 3 సంవత్సరాలలో 1 సంవత్సరం అంతా ఎలక్షన్లకే అవుతారు. 2 సంవత్సరాలు ఇప్పటివరకు చేసింది ఏంది? రేపు నువ్వు చేయబోయేది ఏంది? ఎంతసేపు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తిట్టడం, ఢిల్లీకి నెలకోసారి పోవటం, ఆడ ప్రదక్షిణలు చేయటం, మెప్పు పొందటం, వీడికి వచ్చి సీట్ని కాపాడుకునే ప్రయత్నాలల్లో రాజకీయ ఆరోపణలు తప్ప అభివృద్ధి చేసింది ఏంది? ఏం జరగలేదంటారా సాంస్కృతిక అభివృద్ధి? ఇవాళ దాదాపుగా 2.5 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రానికి పట్టుకొచ్చిండు. దేనికి ఉపయోగించారు? ఒక్కటన్నా దేనికన్నా ఉపయోగపడే పని? ఇలా మీ కోదాడలో కూడా ఉచితంగా మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారు. ఏడికి పోవాలన్నా పోతురు, ఏడికి రావాలన్నా వస్తారు. అవునా కాదా? ఇది ఒప్పుకోండి. దీన్ని ఎవరు పోతారు? నేనేమంటున్నా, కూలినాలు చేసుకునే వాళ్ళకి రోజు బస్సు ఎక్కే పని ఉంటుందా? అవసరం పడ్డప్పుడు అయితే పోతారు కదా. వాట్ ఐ మీన్ టు సే, మీరు పెట్టిన బస్సులు ఎన్ని, ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎంతమంది, ఆ ప్రయాణికులు ఎవరు? రోజువారీగా ఇళ్లలో ఉండే మహిళల, కూలినాలు చేసుకునేటోళ్ళ, ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. అది పాస్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగస్తులు వాళ్ళ రెగ్యులర్ స్టేషన్స్కి పోవడానికి రావడానికి ఉపయోగపడుతుందేమో తప్ప సామాన్యులు, సామాన్య మహిళలు బస్ ఎక్కే అవసరమే ఉండదు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళు ఆ బస్సులలో వచ్చే పరిస్థితి ఉందా? తట్టలు ఎత్తుకొని అవి పెట్టుకొని లగేజ్ పెట్టుకొని రానిచ్చే పరిస్థితి లేదు. కూరగాయల వాళ్ళు అంటున్నారు కదా, మీ బస్సే ఎక్క మాకేం అవసరం పడుతుంది, ఈ లగేజ్ తీసుకొని రావాలని అంటే మేము వేరే దగ్గరికి పోయి కూరగాయలు అవి తీసుకొని రావాలంటే ఆటోలో ఏదో పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులు మమ్మల్ని ఎక్కనియరు, ఎక్కితే టికెట్ కొడతారని చెప్పి చెప్తాం. కాబట్టి ఇది ఏదో నామమాత్రంగా ఒకటి చేసి మహిళలకు బస్సులు అంటే బస్సులు రెగ్యులర్గా ఎంత సేవ్ అవుతుంది? దానివల్ల వచ్చేదేంది? సేవింగ్స్. ఇప్పుడు నాకు నెలకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అదేదో సేవింగ్ అయిందంటే అది వేరే విషయం. ఉద్యోగం ఉన్నోళ్ళకి అది సేవింగ్ అవుతుంది. నువ్వు ఆదాయం ఉన్నోళ్ళకి సేవ్ చేస్తే లాభం ఏంది? ఆదాయం లేని వాళ్ళకి సేవింగ్ చేయాలంటారు. అంతే కదా. అదనంగా భారం కాకుండా ఉండాలి, సేవింగ్ ఇవ్వాలి. అది ఎవరికి, సామాన్యులకి ఏమి ఉపయోగపడట్లే. రేపు తిరిగి మళ్ళీ అంటే 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఉండరా మీరు చెప్పండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారు. కేసీఆర్ గారు కూడా 3వ సారే వచ్చేది అని చెప్పేసి మేము కూడా అన్నాం. కానీ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు? ఒక మార్పు కోరుకున్నారు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వ్యక్తిగా ఆయన మళ్ళా నేను ఈ సీట్లనే కూర్చోవాలి, మాకు అధికారం కావాలని చెప్పి అనుకోవటం వేరు, ప్రజలు ఎవరిని ఆశీర్వదించాలి అది నిర్ణయించేది వేరు. అంటే ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. మన తలరాతలన్నీ ప్రజలే రాసేది. రాజకీయ నాయకుడు తలరాతలు రాసేది పైన పుట్టేటప్పుడు భగవంతుడు రాజకీయాలలో పోతాడు అని. కానీ మళ్ళీ రాజకీయాలలో ఉండాలా లేదా, అధికారంలో ఉండాలా లేదా అనేది నిర్ణయించేది, మన తలరాతలు రాసేది ప్రజలు.